నువ్వన్నది కరెక్టే అమ్మా. సరే, నువ్వు ఇప్పుడు కేసు పెట్టినావు. వాడు లైఫ్ లేదో సాధించాలనుకుంటాడు, ఏదో పని చేయాలనుకుంటాడు. ఇప్పుడు నువ్వు కేసు పెట్టినావు. నువ్వు పెట్టిన కేసు వల్ల భవిష్యత్తులో దానివల్ల వాడేమన్నా ఇబ్బంది ఎదుర్కొంటే అప్పుడెట్లా? ఓహో, వాడి జాబ్ గురించి ఆలోచిస్తున్నావా అని? అంటే మనకి జాబ్ వస్తుందని అనుకుంటున్నావా? తలకిందులో తపస్సు చేసినా మనకి జాబ్ రాదే. వాడు జాబ్ తెచ్చుకుంటాడైతే ఇన్నేళ్ళు వేస్ట్ చేసేటోడే కాదు. అర్థమైందా? వాడిని మంచి స్థానంలో ఎలా నిలబెట్టాలనో నాకు తెలుసు. నేను వాని కన్నా తల్లిని. మీరు దీని గురించి ఏం ఆలోచించకుండా. అమ్మ చెప్పింది కదా అక్క, నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు ఇప్పటికే బావకు తెలియకుంటే ఇక్కడ అప్పులన్నీ కడతాను. అది బావకు తెలియకుంటే ఎట్లా మేనేజ్ చేయాలని ఆ టెన్షన్ పెట్టుకున్నావు. అవి ఇవి ఎందుకే నీకు ఇవన్నీ? ఎక్కువ ఆలోచించకక్క. అమ్మ చెప్పిన మాటేను. అమ్మ ఏది చేసినా మనం మంచిగా చేస్తుంది కదా, సరేనా? ఎందుకంత కంగారు పడుతున్నావు? మెల్లగా పోదాం కదా. నువ్వేం టెన్షన్ పడమాక, మెల్లగా పోదాము. అవును, చాలా హ్యాపీ అనిపిస్తుంది. హలో లక్ష్మణ్, అంతా బాగానారా? బాగానే ఉన్నావు. ఇగో ఇప్పుడే స్టేషన్కి వచ్చిండ్రా. అది కొత్త వాళ్ళది కౌన్సిలింగ్ నడుస్తుంది. అందుకే ఇక బయట చెట్టు కింద కూర్చున్నా. వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయినాక ఇక లోపలికి ఆఫీస్కి పోయి ఇక, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డ్యూటీ కదా, ఇక రిటైర్మెంట్ ఉన్నది కదా రేపటి నుంచి, ఇవాళ లాస్ట్ డ్యూటీ. ఇక అందుకే ఈ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి బయటకు వచ్చి ఇవన్నీ చూసుకుంటా కూర్చుండి మాట్లాడుతున్నారా వాళ్ళతో గెలుచుకొని. అంత మంచిదే కదా? సరే, ఈ కౌన్సిలింగ్ అయినాక నేను ఫోన్ చేస్తాను మళ్ళీ. ఓకే ఓకే, స్టేషన్ నుంచి బయటకు వెళ్ళినాక ఫోన్ చేస్తా. సరే రైట్. ఓకే ఓకే, పెట్టేస్తున్నా. ఏ బాబు ఇట్లా ఎటు కౌన్సిలింగ్ పోతుండ్రా? అవును సార్, కౌన్సిలింగ్. అవునా? లోపల చాలా మంది ఉన్నారు. లేట్ అయితే మీకు సీరియల్ వచ్చేవారు. కూర్చోండి అక్కడ, నేను పోలీస్ ఆఫీసర్ని. కూర్చోండి. ఫైల్ ఇవ్వండి. ఎక్కడ? మీ పేరు? సార్ పవన్ కుమార్ సార్. మీ ఇంటి పేరు? సార్ కోల పవన్ కుమార్ సార్. కోల పవన్ కుమార్. మీ అమ్మ పేరు సునీత కదా? అవును సార్, మీకెలా? బాబు, ఈ జాబు నీకు రాదు. ఏంటి సార్ మీరు అనేది? నువ్వు రిజెక్ట్ అయినావు. నేను రిజెక్ట్ అవ్వడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? లోపలికి పోయినా వేస్టే, నేను బయటికి నెట్టేస్తావు. నన్ను బయటకు నెట్టడం ఏంటి సార్? నిజం నేను చెప్పేది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? సార్ మీరు కానీ జోకులు చేయట్లేదు కదా సార్. ఈవెంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్, ఎగ్జామ్లో మెరిట్ ర్యాంక్ వచ్చింది సార్. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మీకు రాదంటే ఎలా సార్? కష్టపడి చదువుకున్నాను సార్. సార్ అయినా కానీ నేను ఎందుకు రిజెక్ట్ అవుతా సార్? నా ఫేస్ చూసి, నా ఇంటి పేరు చూసి రిజెక్ట్ అంటే ఎలా సార్? లోపలికి వెళ్ళాను సార్, లోపల పేరు ఎదుగుతాను సార్. అరే నేను చెప్పేది నిజం బాబు. సార్ మీరు ఇక్కడ కూర్చొని ఎందుకు సార్? నేను రిజెక్ట్ అంటే ఎలా నమ్మాలి సార్? సార్ లోపలికి వెళ్ళి చూద్దాం సార్. సార్ నేను ఎందుకు రిజెక్ట్ అవుతా సార్? చెప్పండి సార్, చెప్పండి. నేను రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే నీ మీద కేసు ఫైల్ అయింది. నా మీద కేసు ఫైల్ ఏంటి సార్? ఎవరు సార్ నా మీద కేసు పెట్టింది? ఎవరో కాదు, మీ అమ్మే పెట్టింది. మా అమ్మ కేసు పెట్టడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నా సార్? మీకేం అర్థమవుతుందా? అవును, కన్న కొడుకు మీద కన్న తల్లి పెట్టింది. మా అమ్మ కేసు పెట్టడం ఏంటి సార్? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కన్న తల్లే కొడుకు మీద కేసు పెట్టింది.
ఏంటి సార్ మీరు అనేది? మా అమ్మ నా మీద కేసు పెట్టాడండి సార్. ఇక్కడ పొరపాటు జరిగింది సార్. లోపలికి వెళ్ళి చూద్దాం సార్. అవు ఇది నిజం. ఎందుకంటే సర్వీస్ లో ఇది లాస్ట్ కేసు ఇదే. నాకు బాగా గుర్తున్నది. మీ అమ్మ పేరు సునీత, నీ పేరు పవన్. నేను 10 సార్లు ఫైల్ మరేసిన. నీ మీద కేసు ఫైల్ అయింది కనుక నీకు జాబ్ రాదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు ఇలా అంటే కేసు అయింది కనుక జాబ్ రాదు. తీసుకోమని చెప్పు. తీసుకోమ్మా. ఎవరికి రాలేదు సార్. రాదు సార్ అలా అంటే సార్ కష్టపడుకోలేదు సార్. ప్లీజ్ అమ్మా చిన్నప్పుడు మేడం చెప్పు. కష్టపడి మేడం 6 సంవత్సరాల నుంచి మాట కష్టపడ్డా. కొట్టుకోకూడదు. నా జాబ్ నాకు కావాలి. నా జాబ్ నాకు కావాలి. అప్పన్నా చెప్పవే సార్కి చెప్పవే జాబ్ ఇప్పని చెప్పు. నేను చెప్తాను. మీ అమ్మ ఎందుకు ఇట్లా వేసిందో నేను అడుగుతా. నాకడ ఆలోచన అర్థం కావట్లేదు. నా కన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా నేను చచ్చిపోతా. నాకు బతకడం ఇష్టం లేదు. 6 సంవత్సరాలు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా రేయం మొదలు ఎగ్జామ్ లో కూడా మెరిట్ ర్యాంక్ వచ్చింది. నాకు అన్ని ఈవెంట్ల కోసం నేను చేస్తే తప్పైంది. నువ్వేం చేయలేదు. నీకేం కాదు. ఎత్తుకోరా. నువ్వెందుకంత డీలా పడిపోతున్నావు? ఏడవకు. కన్న తల్లి నా మీద కేసు పెట్టి తీసుకోలేకపో. ఎందుకమ్మా నాకు ఇలా జరుగుతుంది? మీరేం బాధపడకండి, అంత మంచిగా జరుగుతుంది. అత్తమ్మ ఎందుకు అట్లా చేసిందో అడుగుదాం మనం. భరించలేకపోతుంది. నువ్వు ఇక్కడ కూర్చో. నేను నీళ్ళు తీసుకొస్తా. అట్లా అనొద్దు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను పోయి నీళ్ళు తీసుకొస్తా. ఇగో నీళ్ళు తాక్కుని లే. నీళ్ళు తాగు. అరే ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకేమన్నా? అసలు మీ అమ్మ ఎందుకు కేసు పెట్టిందో మనకు తెలియదు కదా. అంత పెద్ద తప్పు నువ్వేం చేసినావు? ఒకసారి మీ అమ్మని పోయి అడుగుదాం మనము. నువ్వు ఇప్పుడు ఏం చేసుకో. ఎంత ప్రేమ చూసుకుంది ఇక్కడ తెలుసు కదా. మీ అమ్మ ఎందుకు అట్లా చేసిందో నేను అడుగుతా. పోదాంపా మనం ఫస్ట్ మీ అమ్మ దగ్గర పోయి అడుగుదాంపా. ఆ రోజు ఏదో ఆవేశంలో మా అమ్మ మీద చేతినందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా? నాకు ఇంత పెద్ద శిక్ష చేయాలా? నాకు తెలిసే నాకంటే ఎక్కువ మా అమ్మకి రజని అంటే ఇష్టం అని. ఆ రోజు రజని కొట్టినందుకే నాకు ఇంత పెద్ద శిక్ష చేసింది. ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్ల దీనికి బదులు చంపేసినా బాగుంటేది. అమ్మా అయ్యో ఎందుకే ఇలా చేసావు? నువ్వు ఏడవకు, ఇంత డీలా పడిపోకు. మీ అమ్మ వల్లనే ఈ జాబ్ పోయిందని మీ అమ్మకు మనం పోయి చెప్పుదాము. నువ్వేం బాధపడకు. ఎట్లా మీ అమ్మకు జాబ్ ఉన్నది కదా, ఆ జాబ్ ఏదో నీకు పెట్టిస్తుంది. నువ్వెందుకు ఇంత ఏడుతానో చెప్పు. మీ అమ్మ చేసిన తప్పుకి మీ అమ్మ ప్రాయశ్చిత్తం చేసుకుంటది. నువ్వు బాధపడకు, మీ అమ్మకు చెప్పుదాంపా. అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నావమ్మా? ఏమైందన్నా? నీకెందుకు అవన్నీ? ఫస్ట్ అమ్మని పిలువు. అమ్మా అమ్మా ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావు? అంత కోపంగా ఉన్నావు ఎందుకు? ఎంత పని చేసావు అమ్మా? నేనేం చేసిండ్రా? నీ కొడుక్కి జాబ్ వచ్చింది. ఏంది? జాబ్ వచ్చిందా? నిజమానే?
అందుకే మీరిద్దరు బయటికి వేస్తుండ్రా? ఎప్పుడు జాబ్ వచ్చింది నాన్న చెప్పు? కానీ ఇప్పుడు ఆ జాబు మీ వాళ్ళే పోయిందమ్మా. ఏంది నువ్వు మాట్లాడేది? జాబ్ ఏంది? జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నేను చేసిందే, నా వల్ల జాబ్ పోడింది. నువ్వేం మాట్లాడుతున్నావే అసలు? అరే నువ్వన్నా చెప్పురా, ఏం జరిగింది అసలు? అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. నువ్వు పెట్టిన కేసు వల్ల నా జాబ్ పోయిందమ్మా. ఏంటిరా నువ్వు చెప్పేది? నేను పెట్టిన కేసు వల్ల నీ జాబ్ పోయిందా? అంటే నీకు పోలీస్ జాబ్ వచ్చిందా? కౌన్సిలింగ్ పోయేస్తున్నావా? అయ్యో దేవుడా, ఎంత పని చేసిందా! నేను కేసు పెట్టడం వల్ల కౌన్సిలింగ్లో నిర్ధారణ అయిందని జాబ్ పోయిందని. ఎంత పాపిస్తుందాన్ని నేను. ఇంత పని అవుతుంది అనుకోలేదా? నన్ను క్షమించరా. ప్రపంచంలో ఏ కల్లి ఏ కొడుకు వేయలేని శిక్ష నువ్వు నాకు వేసావమ్మా. 6 సంవత్సరాలు పడ్డ కష్టమంతా 6 సెకండ్లు బూడిదల పోసావమ్మా. అయినా నేను ఒక్క మాట కూడా అన్న తెలుసుకోలేదమ్మా. నా పరిస్థితి నా తిట్టుకోవాలి. చెప్పమ్మా, ఏం చేశాను చెప్పు. ఇదంతా ఎందుకు చేసావమ్మా? అక్కడ కొట్టినందుక, లేదంటే నీ మీద చేతులు పట్టినందుక, లేదంటే 6 సంవత్సరాలు మీద పడి తిన్నందుక? చెప్పమ్మా, నేను చేసిన తప్పేదమ్మా. ఎందుకమ్మా ఇంత పెద్ద శిక్ష చేసావు? నేనేం తప్పు చేశాను? నన్ను క్షమించురా, నన్ను క్షమించు. కావాలంటే నీకు ఆలోచించురా. నేను చేసిన తప్పు వల్ల నీ జాబ్ అవుతుందని తెలిసి చచ్చిపోబుద్ధి అవుతుందిరా నాకు. అప్పటికైనా అక్క చెప్తుందిరా, అమ్మ ఒకసారి ఆలోచించే, తమ్ముడికి జాబ్ వస్తే ఇట్లా నువ్వు కేసు పెడితే అని అది చెప్తూనే ఉంది. నేనే నువ్వెవరు చెప్తే వింటలేవని కొంచెం అన్న నీకు భయం ఉండాలన్నట్లు చేసిన, కానీ నీ జాబ్ అవ్వాలని, నీ జీవితం నాశనం కావాలని నేను చేయలేదురా. ప్రపంచంలో ఏ తల్లి కూడా కొడుకు నాశనాన్ని కోరుకోదురా. ఇంకొక మాట మాట్లాడద్దమ్మా. ఇప్పుడే ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతానమ్మా. ప్రపంచంలో ఏ కన్న తల్లి ఏ కన్న కొడుకు అనే మాట నేను ఇప్పుడు అనబోతున్నానమ్మా. ఇప్పుడే ఈ క్షణమే నా దృష్టిలో చనిపోయావమ్మా నువ్వు. నాకు ఎవరు లేని అనాథనమ్మా. నాకు నా భార్య ఉంది, అది చాలు. థ్యాంక్స్ అమ్మా, నన్ను పెంచి పెద్ద చేసినందుకు. మనకు ఎవరు లేరు అపర్ణ. వెళ్ళిపోదాందా? పవన్, పవన్, అమ్మ ఏంటిరా ఇంత పని చేసిందో? నన్ను చచ్చిపోయినావని నేను చెప్తే విన్నావా అమ్మ? ఆ రోజు ఒక్కసారి ఆలోచించి అంటే నువ్వు నా మాట వినలేదు. చెప్పినా విన్నా అయిపోయా. ఇప్పుడు వాడు ఇన్ని రోజులు కష్టపడింది అంతా వట్టిదైపోయింది. వాడి జీవితమే నాశనం అయిపోయిందమ్మా. ఇప్పుడు వాడు ఏ కన్న తల్లిని కొడుకనలేని మాట అనిపోయిండు. పదా వెళ్ళిపోదాం పదా. ఏ ఆగు, నీకైనా పిచ్చి పట్టిందా? అసలు మన ప్లాన్ ఏంటిది? మీ అమ్మ వల్ల జాబ్ పోయింది కాబట్టి మీ అమ్మ దగ్గరకు, అమ్మ నీ వల్లనే నా జాబ్ పోయింది, అందుకే నీ జాబ్ నాకు పెట్టి అని అడగాలి. అది కాక నువ్వేమంటానో, జీవితంలో నీ మొహం చూడ నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టే, నేను ఇంట్లోనే ఉన్నా అని వెళ్ళొచ్చినావు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాను అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? వాళ్ళు ఏమేం ప్లాన్ వేసుకుంటారో ఏమో. ఓ పిచ్చిదానా,
ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మ దగ్గరికి పోయి అమ్మ నీ వల్ల జాబ్ అయింది నువ్వే పెట్టేయమంటే ఊరుకుంటుందానే? అదే మనం ఒక 4-5 రోజులు కనిపించకుండా వెళ్ళామనుకో, మా అమ్మ అంటే నేనంటే ప్రేమనే కదని. అందుకే నా మీద పానం కొట్టుకొని నా దగ్గరికి వచ్చి బిడ్డ నీకు జాబ్ పెట్టిస్తా అని బతలాడుతుంది. అదే ప్లాన్ అనిపించేదన్న. అవును, నువ్వన్నది కూడా నిజమే కదా. అయినా ఇప్పుడు మనం బయటకు వచ్చినాం కదా, మరి మన పరిస్థితి ఏంది? మనం ఎక్కడ ఉండు? ఓ పిచ్చిదానా, ఆల్రెడీ మా ఫ్రెండ్కి కాల్ చేశానే. ఒక 2 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, తర్వాత 2 డేస్ తర్వాత మనం ఇల్లు ఎత్తుకున్నాం, అద్దెకు తీసుకున్నాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సరే. అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. నువ్వు పెట్టిన కేసు వల్ల నా జాబ్ అయిందమ్మా. ప్రపంచంలో ఏ కల్లి ఏ కొడుకు వేరేని శిక్ష నువ్వు నాకు వేసావమ్మా. 6 సంవత్సరాలు పడ్డ కష్టం అంతా 6 సెకండ్లు 3 పోసావమ్మా. అయినా నేను ఒక్క మాట కూడా అన్న తెలుసుకోలేదమ్మా. నా పరిస్థితి నేను తిట్టుకోవాలి. చెప్పమ్మా, ఏం చేశాను చెప్పు. ఇదంతా ఎందుకు చేసావమ్మా? అక్కడ కొట్టిన లేదంటే నీ మీద చేతి లేవలేదు, లేదంటే 6 సంవత్సరాల మీద పడి తిన్నానుగా. ఇంకొక మాట మాట్లాడద్దమ్మా. ఇప్పుడే ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతానమ్మా. ప్రపంచంలో ఏ కన్న తల్లి ఏ కన్న కొడుకు అనే మాట నేను ఇప్పుడు అనబోతున్నానమ్మా. ఇప్పుడే ఈ క్షణమే నా దృష్టిలో చనిపోయావమ్మా. నువ్వు నాకు ఎవ్వరు లేని అనదనమ్మా. నాకు నా భార్య ఉంది, అది చాలు. థ్యాంక్స్ అమ్మా.